హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇంకో వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను మా పాపకి పట్టు లంగా జాకెట్ అయితే కుట్టించానండి. ఇలా అనమాట. సో ఇది బ్లౌజ్కి వర్క్ ఇద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో మ్యాచ్ అయ్యే జరీ థ్రెడ్ తీసుకొని గొలుసు కుట్టు కుట్టుకోవడమే అండి. గొలుసు కుట్టు అయితే చాలా సింపుల్. నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిల్లో గొలుసు కుట్టు కుట్టడం చూపించాను. బట్ స్టిల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అనమాట. మనం ఎప్పుడైనా నాట్ వేసుకొని తీసుకునేటప్పుడు కొంచెం లోపల నుంచి అలా తీస్తే నాట్ అనేది మనకి ఎండింగ్లో కనిపించదండి, ఇలా బయటికి వచ్చినట్టు. నేను ఇందులో చూపిస్తున్నట్లుగా అయితే గొలుసు కుట్టు కుట్టుకోవడమే అండి. నేను 2 వరుసలు అయితే తీసుకున్నాను జరీ థ్రెడ్, అంటే మొత్తం 4 స్టాండ్స్ అనమాట. చూసారు కదండి, ఇలా సింపుల్గా అనమాట. ఇలాగే గొలుసు కుట్టు అంతా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక వరుస అంతా గొలుసు కుట్టు కుట్టేసుకోవాలి. ఇలాగా కుట్టుకున్నాక నేను నా పట్టు లంగా క్లాత్ ఏదైతే ఉందో అందులో మ్యాచ్ అయ్యే కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇది లంగాలో మ్యాచ్ అయ్యే క్లాత్, ఆ క్లాత్లో మ్యాచ్ అయ్యే కలర్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే. నేను 2 వరుసల దారం పెట్టుకొని గొలుసు కుట్టు అయితే కుట్టుకుంటున్నాను అనమాట. ఇలా చూస్తున్నారు కదా, సేమ్ జరీ థ్రెడ్ ఎలాగైతే కుట్టామో దాని పక్కనే ఆనుకొని ఇది కూడా గొలుసు కుట్టు కుట్టుకోవాలన్నమాట మొత్తం నెక్కి. ఇవి నేను 2 వరుసలు అయితే కుట్టుకుంటున్నానండి సిల్క్ థ్రెడ్తో. నార్మల్ జరీ థ్రెడ్ది అయితే ఒక వరుస కుట్టే వదిలేసాను కదా, సిల్క్ థ్రెడ్ది మాత్రం 2 వరుసలు కుట్టాను, సో దట్ ఆ కలర్ హైలైట్ చేయడానికి. నెక్స్ట్ నార్మల్ బీడ్స్ కుట్టే సూది తీసుకొని నార్మల్ కాటన్ థ్రెడ్ తీసుకొని అయితే షుగర్ బీడ్స్ అయితే కుట్టుకుంటున్నానండి. ఇప్పుడు షుగర్ బీడ్స్ కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిల్లో అయితే కుట్టింది చూపించాను. ఏం లేదండి, వెరీ సింపుల్. ఫస్ట్ ఒక 4 బీడ్స్ తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 4 బీడ్స్ తీసుకొని నీడిల్ని లోపలికి పంచ్ చేసి మళ్ళీ 2 బీడ్స్ మధ్యలో నుండి అయితే తీయాలండి. ఇలా మొత్తం నీడిల్ని వెనక్కి అనుకున్నామా, ఇప్పుడు చూడండి 2 బీడ్స్ దగ్గర తీసి మళ్ళీ ముందున్న 2 బీడ్స్ నుంచి నీడిల్ని బయటికి తీయాలన్నమాట. సో దట్ అక్కడ అవి లాక్ అయిపోయి అటు ఇటు లేవకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. మనం ఏం ఫ్రేమ్ పెట్టకుండా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది చూసారా, ఇది ఐ షేప్ కుందన్స్ అండి. డార్క్ గ్రీన్ షేడ్లో తీసుకున్నాను. ఫిట్టింగ్ స్టోన్ కుందన్స్ అంటారు అవి. సో దట్ మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్యాబ్రిక్ గ్లూ ఆర్ B7000 గ్లూ ఎనీథింగ్ అది తీసుకుని అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న ప్యాటర్న్లో అయితే స్టిక్ చేసుకోవాలండి. ఇట్లా స్ట్రెయిట్గా కాకుండా కొంచెం క్రాస్గా పెడితే కొంచెం లుక్ బాగుంది అనిపించింది నాకు. సో నేను తర్వాత మళ్ళీ వాటిని ఇలా క్రాస్లో పెడుతున్నాను చూడండి. ఇలా మొత్తం అంతా బీడ్స్ ఇంతవరకు అయితే నెక్కి మొత్తం అంతా స్టిక్ చేసుకోవాలన్నమాట, ఈ విధంగా క్రాస్లో. చూస్తున్నారు కదండి, ఇలా అయితే కుట్టుకోవచ్చు. మనకి సింపుల్గా మినిమల్గా కావాలి, చాలా సింపుల్గా అంటే దీంతో వదిలేయచ్చు అండి, ఎక్స్ట్రా చేయకుండా. కానీ నాకు కొంచెం గ్రాండ్గా కావాలని నేను మళ్ళీ కూడా ఇంకో వరుస షుగర్ బీడ్స్ కుట్టాను వాటికి ఇట్లా. అది అయిపోగానే వాటి పక్క నుండి ఇప్పుడు వచ్చేసి నేను 3 mm రౌండ్ బీడ్స్ తీసుకుంటున్నానండి, గోల్డ్ కలర్వి. షుగర్ బీడ్స్ కుట్టినట్టే ఇవి కూడా, కానీ వీటికి ఏంటంటే అవి 4 బీడ్స్ తీసుకుంటాం కదా, ఇవి ఓన్లీ 2 బీడ్సే తీసుకుంటాను. ఇవి సైజులో పెద్దగా ఉంటాయి, స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి. మనం అలా సరిగ్గా మంచిగా ముడి వేయకుండా అంటే లాక్ చేసినట్టు వేయకుండా ఉంటే మధ్య మధ్యలో ఇలా లేస్తూ ఉన్నట్టు చాలా గలీజ్ అయిపోతుంది అన్నట్టు డిజైన్ అంతా. సో దట్ నేను ఓన్లీ 2 బీడ్స్ మాత్రమే తీసుకొని కుడుతున్నాను అనమాట. అండ్ వీటికి మీరు షుగర్ బీడ్స్ వాడే సూది కాకుండా వేరే సూది కూడా వాడవచ్చు, ఎందుకంటే వీటికి నీడిల్ ఎక్కియడానికి హోల్ పెద్దగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట 2 బీడ్స్ తీసుకొని అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఏవైతే మ్యాచింగ్ సెంటర్స్ ఇవి ఉంటాయో అక్కడ దొరుకుతాయండి, మగ్గం వర్క్ సామాన్లు దొరికే దగ్గర కూడా. ఇలా అంతా ఫినిష్ చేసాకైతే ఇలా ఉందండి. ఇది కూడా ఒక యూనిక్ డిజైన్ అనిపించింది నాకు. ఇంతటితో కూడా ఆపేయచ్చు మీరు చాలు అనుకుంటే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డ్రాప్ షేప్ డార్క్ గ్రీన్ షేడ్లో కుందన్స్ ఉన్నాయి కదా, ఫిట్టింగ్ కుందన్స్, అవి తీసుకొని 2 బీడ్స్ మధ్యలో ఇది స్టిక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అలా పెట్టానండి.
చూస్తున్నారు కదా ఇలా అనమాట. ప్రతి 2 బీడ్స్‌కి ఒక డ్రాప్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నానండి నేను ఇక్కడ. ఇలా స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు వాటికి కొనాలో కొంచెం లుక్ ఇవ్వడం కోసం అలా మొండిగా ఉండకుండా ఒక్కొక్క షుగర్ బీడ్ అయితే కుడుతున్నాను ఇలాగా. చూసారు కదా ఇలా అనమాట. ఒక షుగర్ బీడ్ తీసుకొని ఆ డ్రాప్ షేప్ ఎడ్జ్‌లో ఒక బీడ్ కుట్టేస్తున్నాను అనమాట. అంత ఫినిష్ అయ్యాకైతే లుక్ ఇలా ఉందండి. నాకు బాగా నచ్చింది. నేను కుట్టాను కాబట్టి నాకు ఎలాగో నచ్చుద్ది. ఎవరి కోసం అయితే కుట్టానో వాళ్ళకి నచ్చిందా లేదా అని జస్ట్ అడిగాను అనమాట మా పాపని. తను చూడండి ఎలా చెప్తుందో అసలు. బాగుంది మమ్మీ, బాగుంది. నాకు కుట్టిన రంగులైతే బాగుంది. కింద కూడా డిజైన్ కుట్టు అవుతుందా ప్లీజ్. సరే కుడతాను. అండ్ తన రిప్లై విన్నాక నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఇంత కష్టపడి ఇంత ఆలోచించి ఇదంతా చేసి కుట్టినందుకు తనకు నచ్చింది అని చెప్పేసి అయితే. అండ్ నేను ఇది బ్లౌజ్ నెక్కి ఎలా అయితే కుట్టానో సేమ్ కింద పార్ట్ కూడా కుట్టానండి. కాకపోతే నేను అక్కడ మధ్యలో ఇవి ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా అవి పెట్టలేదండి. అవి స్కిప్ చేసేసి ఓన్లీ జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, షుగర్ బీడ్స్, 3mm బీడ్స్, డ్రాప్ షేప్స్ కుందన్ అది స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు నేను కింద హ్యాంగింగ్స్ కుట్టుకోవడం కోసమని ఇవి తెచ్చుకున్నానండి. అసలు కింద హ్యాంగింగ్స్ ఇదంతా ప్లాన్ లేదండి. మా పాప కింద కూడా కుట్టు అని అడిగినందుకు ఇప్పుడు ఇవన్నీ యాడ్ అయ్యాయి అనమాట. సో కింద బీడ్స్ కుడదామని అనుకున్నప్పుడు నేను కింద కొంచెం గ్యాప్ వదిలి ముందుకు కుట్టుకున్నానండి. అది మనం కింద జరీ థ్రెడ్ నేను 2 వరుసలు కుట్టుకున్నాను బీడ్స్ కుట్టుకోవడానికని. ఇలా చూస్తున్నారు కదా 5 షుగర్ బీడ్స్ తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే కలర్ బీడ్ తీసుకున్నామో డార్క్ బాటిల్ గ్రీన్ అయితే తీసుకున్నాను నేను. దాంతోపాటు ఇంకొక లాస్ట్లో ఇంకో షుగర్ బీడ్ తీసుకోవాలండి. ఇప్పుడు షుగర్ బీడ్ని కొంచెం వెనక్కి అనుకొని మళ్ళీ గ్రీన్ పూస నుండి మళ్ళీ ముందున్న షుగర్ బీడ్స్కి అంతా కూడా దారం సూది అలా తీసి దారం తీస్తే అది అక్కడ లాక్ అయిపోద్ది అనమాట. ఇందులో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే సూదిని తీసామో మళ్ళీ అక్కడ నుంచి కిందికి అనుకోవాలి. సో దట్ అది అక్కడ హ్యాంగ్ అయిపోతుంది అనమాట నీట్గా. ఇలా కుట్టుకోవాలండి. అండ్ నాకు దీనికైతే మొత్తం 2 దండలు పట్టాయండి పూసలు. నేను దగ్గర కుట్టుకున్నాను. బ్యాక్ సైడ్ నాట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈచ్ బీడ్కి నాట్ వేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా ఒకవేళ ఒక బీడ్ ఊడిపోయినా మొత్తం కిందివన్నీ రాకుండా ఆ ఒక్క బీడ్ మట్టుకి మనం రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అలా అనమాట. సో మొత్తం కుట్టకైతే ఇలా ఉండిందండి లుక్. చాలా కలర్ వచ్చింది మంచిగా బ్లౌజ్కి అవి కుట్టాక. అండ్ అలాగే కొన్ని మిగులుతాను నేను అవే హ్యాండ్కి కూడా వేసాను. హ్యాండ్కి మరి దగ్గర కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ వేసానండి. మొత్తం 2 దండలు కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి మొత్తం లుక్ అండి అనమాట. ఇందులో మటుకు నేను నెక్ ఇంకా కింద పార్ట్ హ్యాండ్స్ మటుకే చూపిస్తున్నానండి. మధ్యలో ఇది ఒక ఫ్లవర్ లాగా కుట్టాను కదా ఇది కూడా యాడ్ చేద్దామంటే ఇది లెంతీ అయిపోతుంది అనమాట వీడియో. అది నేను పార్ట్ 2గా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. అది చాలా ఈజీ అండి. చూడడానికి కాంప్లికేట్గా అనిపిస్తుండొచ్చు కొందరికి, కానీ వెరీ ఈజీ అనమాట కుట్టుకుంటే. సో ఇదైతే ఇంతేనండి. ఎవరైనా సరే ఇంట్లో ఉండి ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై అవుట్ చేయండి. అవుట్పుట్ ఎలా వచ్చినా సరే ఫస్ట్ ట్రై అవుట్ చేయండి. ఇంతే అండి వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.